హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అశ్విని అనమాట. సో అందరికీ ముందుగా హ్యాపీ భోగి, రేపు హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ. ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ మా బడ్డీస్తో చాలాసేపు టైం స్పెండ్ చేశాను అనమాట. చూడండి, అసలు నిజంగా అవి ఇవాళ ఏంటంటే మా సిస్టర్ వాళ్ళు వచ్చారు హైదరాబాద్ నుంచి. వాళ్ళతో నేను టైం స్పెండ్ చేశాను. వీటితోటి తక్కువ స్పెండ్ చేశాను అనమాట. నేను వర్క్ చేస్తుంటే అటు ఇటు వెళ్తుంటే కిచెన్లోకి ఆ పని ఈ పని చేస్తుంటే నన్ను చూసి ఒక్కటే వరుస్తున్నాయి అనమాట. అంటే డైలీ నా దగ్గర కూర్చుంటా, నాతో మాట్లాడితే వాళ్ళు వస్తలేవని ఒక్కటే గోల చేస్తున్నాయి. ఆగండి వస్తున్నా అని చెప్పి ఇప్పుడు కూర్చున్నాను అనమాట వీటి దగ్గర. చూసారుగా, ఇప్పుడు నేను వచ్చి వాటి ముందు కూర్చున్నాక భలే ఎంజాయ్ చేశాను అనమాట. అలిగాయి ఫస్ట్ నేను వచ్చి కూర్చోగానే, నాతో నేను మాట్లాడను అన్నట్టుగా. చూడండి ఎలా కూర్చున్నాయో, ఇంతసేపు ఎగిరినాయి. ఇప్పుడు నన్ను చూసేసి కామ్గా వెళ్ళి ఇట్లా కూర్చున్నాయి. చూడండి, అసలు అరవట్లేవు, మాట్లాడట్లేవు, ఎగరట్లేవు అనమాట. అంత అలిగాయి అనమాట నా మీద. నిజంగా అవి నోరు లేని జంతువులు అంటాం, కానీ నిజంగా వాటికి చాలా తెలుసు. నిజంగా బాగా అర్థం చేసుకుంటాయి మనుషుల్ని కూడా. సో నేను ఏం తింటలేవు సరిగా. మార్నింగ్ ఫుడ్ వేసాను, చాలా తక్కువ తిన్నాయి వాళ్ళ ఫుడ్ కూడా. ఎందుకంటే మనం వాటితో మాట్లాడడం, వాటి దగ్గరికి వెళ్ళడం, వాటిని పలకరించడం అలా చేస్తూ ఉంటే అవి కూడా చాలా యాక్టివ్గా ఉంటాయి, మంచిగా తింటాయి అన్నమాట. సో ఇవాళ యాక్టివ్ సరిగా లేవు, సరిగా తినలే. ఇక సరే అనేసి నేను అలా ఫుడ్ కొంచెం అలా చేతి మీద వేసేసుకొని వాటికి ప్రేమగా అట్లా కొంచెం అవి ఫీల్ అయినాయి కాబట్టి మనం వాటిని ఐస్ చేసుకోవాలి కావా, మన వైపు తిప్పుకోవాలనేసి అలా కొంచెం అలా వాటికి ఫుడ్ వేసి అలా దగ్గరికి తీసుకుపోయి తినిపించాను అనమాట. ఇంకో ఆ రెండు అయితే తిన్నాయి, కానీ ఇది అది అస్సలే రావట్లేదు నా దగ్గరికి. ఇది బాగా కలిగిందనమాట. అర్థమైపోయింది కదా, దాన్ని చూస్తేనే తెలిసిపోతుంది. ఇవి మూడు ఒకలాగుంటాయి, అదొక్కటి డిఫరెంట్ అని చెప్పాను కదా నేను నిన్నటి వీడియోలో. అలానే చేస్తున్నాయి అనమాట. సో కొంచెం ఫుడ్ వేసాను, తిన్నాయి, కొంచెం సేపు ఆడుకున్నాయి. మళ్ళీ అందులో వీటికి ఏంటంటే ఇప్పుడు చాలామంది ఇట్లా కొత్తిమీర, క్యారెట్, ఇంకా అలా పాలకూర కాడలు, కొత్తిమీర కాడలు బాగా తింటాయి అన్నమాట. కాకపోతే నేను ఇంతవరకు అవన్నీ ఏం పెట్టలేదు, జస్ట్ వీటికి ఫుడ్ ఒక్కటే పెట్టాను. కాకపోతే ఇవాళ నేను కొత్తిమీర పెడదాం అనుకుంటున్నాను. అందుకే కొత్తిమీర కొంచెం కడిగి నీట్గా కట్ చేసేసి కడిగి అలా చిన్న బౌల్లో వేసి పెట్టాను అనమాట. సో కొంచెం తినడానికి వాళ్ళు ట్రై చేస్తున్నాయి, కొంచెం లైట్గా తింటున్నాయి. ఫస్ట్ నేను చేతిలో వేసుకున్న ఫుడ్ మాత్రం తింటున్నాయి. ఈ పైన ఉన్నవేమో నా ఫుడ్ తినాలని చూస్తున్నాయి. మెల్లగా నేను ఫుడ్ తీసుకుపోయేసరికి నువ్వు నాతో మాట్లాడొద్దు, పొద్దున్నుంచి నాతో టైం స్పెండ్ చేయలేదనేసి అవి ఫీల్ అయ్యి నా ఫుడ్ తినకుండా కింద కొత్తిమీర పెట్టాం కదా బౌల్లో, ఆ కొత్తిమీర తినడానికి వెళ్ళాయి. చూసారు కదా, చూడండి ఒకసారి ఏదో చూడండి. అగో నేను ఫుడ్ పక్కన పెడుతున్నా కదా, తినొచ్చు కదా, కావాలని కిందికి వెళ్ళిపోయి ఆ కొత్తిమీర కాడలు తింటున్నాయి. చూడండి, చాలా ఉంటుంది నిజంగా, కనపడవు కానీ చాలా ఉంటుంది వీటికి. చూడండి, ఇక సరే అనేసి కొత్తిమీర పెట్టానమాట. అవి లైట్గా కొంచెం తింటున్నాయి. చాలా హెల్తీగా ఉంటాయంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీటికి కొత్తిమీర, క్యారెట్, పాలకూర కాడలు ఇలా తింటుంటే వాటికి చాలా యాక్టివ్గా ఉంటాయి. అంటే ఏమన్నా ఒకవేళ ఈ సీజన్ను బట్టి ఏమన్నా వాటికి కొంచెం ఏమన్నా, ఇప్పుడు వింటర్ సీజన్ కదా, చాలా కూల్గా ఉంటుంది వాతావరణం, డల్ ఉంటాయి. కొన్ని ఏమో యాక్టివ్ ఉంటాయి, కొన్ని డల్ ఉంటాయి అన్నమాట. సో అందువల్ల ఏంటంటే యాక్టివ్ కావడానికి కొంచెం ఈ కొత్తిమీర, క్యారెట్, ఇంకా పాలకూర కాడలు ఇట్లాంటివి మనం క్లీన్గా కడిగేసి వాటికి బౌల్లో వేసి చిన్నగా ఒక పక్కకు పెడితే అవి తినాలనుకున్నప్పుడు వచ్చి ఆ లైట్గా, అంటే తినడం అంటే మొత్తం తినేయదు, జస్ట్ ఆ కాడ, ఆ లీఫ్ అట్లా తీసేసి తెంపి పడేసి ఆ కాడలో ఉన్న రసం, జ్యూస్ ఉంటుంది కదా, ఆ రసాన్ని కొంచెం అవి అలా తింటాయన్నమాట, రసాన్ని తాగుతాయి అన్నమాట. అదే చాలా యాక్టివ్ అన్నట్టు వాటికి. సో అలా తింటాయన్నమాట, చాలా హెల్దీగా కూడా. సో ఇవాళ నేను మార్నింగ్ నుంచి వీటితో టైం చాలా తక్కువ స్పెండ్ చేశాను. అందుకనే సో వాటికి నచ్చిన ఈ కొత్తిమీరని తీసుకొని వాటి దగ్గరికి వెళ్ళి చాలా ప్రేమగా పలకరించి వాటిని బుజ్జగించి వాటిని లాలించి వాటిని చాలా క్లోజ్ చేసుకొని అప్పుడు అవి ఫుడ్ తీసుకుపోయి పెట్టాను అనమాట. అప్పుడు తినడం స్టార్ట్ చేశాయి. అసలు అరవట్లేదు. డే అంతా నన్ను చూస్తూ ఒకటే గోల చేశాయి. నువ్వు రావట్లేదు నా దగ్గరికి అనేసి, పట్టించుకోవట్లేదు అనేసి అల్లరి చేశాయి. మా చిన్నోడు కూడా డైలీ వాటి దగ్గరికి వెళ్ళేసి కాసేపు మాట్లాడతాడు, కాసేపు ఆడిస్తాడు, కాసేపు చేతి మీదకి తీసుకుంటాడు, అలా అలవాటు చేసుకున్నాడు అనమాట.
ఇప్పుడు వెళ్ళలే కదా, అవి కూడా అలిగాయి. ఇప్పుడు వాడొచ్చి కూడా తినిపిస్తుంటే తింటున్నాయి అనమాట. చూసారు కదా ఫ్రెండ్.